పసిఫిక్ మహాసముద్రంలో వేడి వాతావరణానికి కారణమైన ఎల్ నీనో ప్రభావం క్రమంగా తొలగిపోయింది. దీంతో దేశంలో వర్షాలకు సానుకూల పరిస్థితులకు మార్గం సుగమనం అయింది. ఇది ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్లో వర్షపాతాన్ని పెంచే ఎల్ నీనో ప్రభావంగా వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వర్షాధార పంటలకు రైతులు సిద్ధం కావచ్చని భరోసా ఇస్తున్న వాతావరణ శాస్త్రవేత్త ఆంధ్ర విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ పాండురంగ విఠల్ మూర్తితో మా విశాఖ ప్రతినిధి మూర్తి ఫేస్ టు ఫేస్. ఈ ఏడాది దేశవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ ఇప్పటికే తెలియజేసింది. ఎల్ నీనో ప్రభావం పోయి లానీనో ప్రభావం కూడా ఎంతో మేలు చేస్తుందనే విశ్వాసం అయితే ఇప్పుడు ప్రజల్లోనూ అలాగే శాస్త్రవేత్తల్లోనూ కనిపిస్తుంది. రష్యా, బ్రెజిల్ వంటి ఇతర దేశాల్లో ఎన్నో పరిశోధనల పత్రాలను సమర్పించి విశాఖలో స్థిరపడిన పాండురంగ విఠలమూర్తి గారు, ఆయన వాతావరణ శాస్త్రవేత్త. ఆయన అడిగి మనుషులు తెలుస్తున్నాం ఈ ఏడాది వర్షాలు ఎలా ఉంటాయి, లానీనో ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, అసలు లానీనో ఎల్ నీనో అనే ఈ సాంకేతిక పదాలకు అర్థాలు ఏంటో కూడా ఆయన అడిగి తెలుస్తున్నాం. సార్ చెప్పండి, ఈ లానీనో ఎల్ నీనో అనే పదాలను మనం తరచు వింటూనే ఉన్నాము, వీటికి సంబంధించిన పూర్వపరాలు ఏంటి సార్? చాలా సంతోషం మీరు అడిగారు, ఇండియా గురించి అడిగారు కనుక. ముందర ఇండియాలో ప్రెసిపిటేషన్ అనేది అంటే వానలు ఎలా పడతాయి అనేటువంటిది చెప్పి అప్పుడు ఎల్ నీనో లానీనో గురించి చెప్తాను. ఇండియాలో ప్రెసిపిటేషన్ అనేటువంటిది రెండు ఋతుపవనాల మీద ఆధారపడి ఉందండి. ఒకటేమో మనకి బాగా ముఖ్యమైనటువంటి నైరుతి ఋతుపవనం, సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటాం. అది బాగా హిందూ మహాసముద్రంలో అక్కడ తేమని బాగా పీల్చుకుని అరేబియా సముద్రం మీదుగా పడమటి కనుమల ద్వారా మనకు వ్యాప్తి చెంది దేశమంతటా వస్తుంది కనుక ఆల్మోస్ట్ 80 to 90% ఆఫ్ ప్రెసిపిటేషన్ సమ్మర్లో ఉన్నటువంటిది సౌత్ వెస్ట్ మాన్సూన్ వల్ల వస్తుంది. కాబట్టి మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ చాలా ఇంపార్టెంట్. ఇది కాక మనకి వానలు ఇచ్చేటువంటివి దీనికి ఆపోజిట్గా వచ్చే ఈశాన్య ఋతుపవనం అని ఉంది, నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటారు. దానివల్ల సౌత్ ఆఫ్ ఆంధ్రాకి తమిళనాడుకి వర్షాలు వస్తాయి. ఇది బంగాళాఖాతంలో నీటిని పీల్చుకుని వస్తూ ఉంటుంది అనమాట. అందువల్ల అక్కడ పడతాయి, మిగతాదంతా డ్రైగా ఉంటుంది. కానీ ముఖ్యంగా మనం గోధుమ పంటకి కావలసినటువంటి వర్షపాతం పంజాబ్లో, కొంచెం యూపీ వైపు, కొంచెం మధ్యప్రదేశ్ వైపు వచ్చేటువంటిది, ముఖ్యంగా పంజాబ్లోనే వచ్చే వర్షపాతాన్ని వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ అంటారు. అది మధ్యధరా సముద్రంలో వచ్చేటువంటి గాలులు ఇక్కడికి వచ్చినప్పుడు బాగా వర్షపాతం వస్తుంది కనుక దాన్ని వెస్ట్రన్ డిస్టర్బెన్స్ అన్నారు. ఇవి కాక లోకల్ థండర్ స్టార్మ్స్ వస్తూ ఉంటాయి సమ్మర్లో, వాటిని నార్వెస్టర్స్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చోడనాగ్పూర్ అక్కడ బాగా వర్షపాతం పడటం వల్ల శబరి నదికి ముందర బాగా వచ్చేస్తాయి నీళ్లు. శబరి వచ్చిందిరా అని అనేస్తుంటారు మన గోదావరి తీర ప్రాంత వాసులందరూ. ఆ నీళ్లు కొంచెం మడ్డిగా ఉంటాయి, కానీ నాసిక్ దగ్గర నుంచి వర్షపాతం వచ్చినప్పుడు చాలా స్వచ్ఛంగా ఉంటాయి. ఇవి ఎక్కువగా ఈ 4 రకాలుగా మనకి వానలు వస్తూ ఉంటాయి. ఇందులో ముఖ్యమైనటువంటిది మరి సౌత్ వెస్ట్ మాన్సూన్ కదా. ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఎక్కడి నుంచి వస్తుంది ఏమిటి అని చూస్తే అది ఆస్ట్రేలియాలో ప్రారంభమై సదర్న్ ఆసిలేషన్ అని అలా ఇండియన్ మహాసముద్రంలో నుంచి, హిందూ మహాసముద్రంలో నుంచి ప్రయాణం చేసి నార్త్ వైపుకి తిరిగి ఆ డైరెక్షన్ మార్చుకుని సౌత్ వెస్ట్ నుంచి మన ఇండియాలోకి వస్తుంది కనుక దాన్ని సౌత్ వెస్ట్ మాన్సూన్ అని అన్నారు. దానివల్ల మనకు బాగా వర్షపాతాలు పడుతుంది. ఈ ఆస్ట్రేలియాలో వచ్చేటువంటి గాలులు కొంతవరకు బ్రెజిల్ నుంచి వస్తున్నటువంటి గాలుల వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. ఇక్కడ నేను ఎల్ నీనో గురించి చెప్పాలి మీకు. బ్రెజిల్లో పసిఫిక్ సముద్రంలో సడన్గా డిసెంబర్ నెలలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ ఉష్ణోగ్రతలు పెరిగినందువల్ల, అది డిసెంబర్ నెల అవటం వల్ల అక్కడ వాళ్ళందరూ కూడా దానికి చైల్డ్ క్రీస్ట్ అని పేరు పెట్టారు స్పానిష్ భాషలో. దాన్నే ఎల్ నీనో అంటాం అన్నమాట. అందువల్ల జరుగుతున్నది ఏమిటంటే అక్కడ బాగా వాతావరణం వేడెక్కి గాలులు పైకెళ్ళి ఆస్ట్రేలియా దగ్గర కిందకు వస్తాయి. అందువల్ల ఈ సదర్న్ ఆసిలేషన్ ఎఫెక్ట్ అయిపోయి మన సౌత్ వెస్ట్ మాన్సూన్ వీక్ అవుతుంది. అందువల్ల అక్కడి నుంచి వచ్చే వర్షపాతం, సౌత్ వెస్ట్ మాన్సూన్లో వచ్చే వర్షపాతం చాలా తక్కువ ఉంటుంది.
అందువల్ల ఎల్నీనో వస్తే ఇక్కడ వర్షపాతం తక్కువ ఉంటుంది అని చాలా తేలిగ్గా చెప్పచ్చు. మెటీరియాలజిస్టులకి ఎప్పుడు కూడా ప్రిడిక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎప్పుడో డిసెంబర్లో వస్తుంది, జూన్లో వర్షాలు పడతాయి. ఎప్పుడైతే డిసెంబర్లో ఎల్నీనో వచ్చిందో వచ్చే మాన్సూన్ జాగ్రత్తగా ఉండండిరా బాబు, ఈ దాంట్లో వర్షపాతం తక్కువ ఉంటుంది, వరి బదులు ఏదో కాటన్ అలాంటివి వేయండి, ఎక్కువ వర్షం లేనటువంటి పంటలు వేస్తే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉండేటట్టుగా చేసుకోండి అని ఇప్పుడు చెప్పగలుగుతున్నారు ధైర్యంగా. దానికి ఆపోజిట్ ఏమిటో తెలుసా అండి, లానినో. ఇది ఎట్లా వచ్చిందో తెలిస్తే నాకే నవ్వొస్తూ ఉంటుంది. వాళ్ళు డిసెంబర్లో వస్తున్నటువంటి హై టెంపరేచర్స్ని బట్టి ఎల్నినో అన్నారు, దానికి ఆపోజిట్గా లో టెంపరేచర్స్ ఉంటే లానినా అన్నారు. లానినా అంటే గర్ల్ క్రిస్ట్ అని అర్థం అసలు స్పానిష్లో. నిజంగా నేను చాలా మాటలు ఆలోచించాను, క్రిస్టిని గర్ల్ క్రిస్ట్ అని ఎందుకు అన్నారు అని. నాకు నిజంగా తెలియదు అది ఎందుకన్నారో, కానీ ఇప్పుడు లానినా అనేది మాత్రం ప్రసిద్ధమైపోయింది. ఈ లానినా ఏమిటంటే మనకి చాలా వరం లాంటిది. ఈ లానినా ఉన్నట్టయితే మనకి వర్షపాతం బాగా వస్తుంది, అందువల్ల మనం చక్కగా పంటలు ఎక్కువ వేసుకోవచ్చు, వరి పంటలు బాగా పండుతాయి. అందుకుని లానినాని మనం ఎంకరేజ్ చేయాలన్నమాట ఒక విధంగా. ఈ ఏడు లానినా ఉంది. సరే, ఈ లానినా ప్రభావం మన దేశం మీద కానీ రాష్ట్రం మీద కానీ ఇంకెంత ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు? ఎప్పుడైనా సరే లానినా కానీ ఎల్నినో కానీ ఆ మాన్సూన్ పీరియడ్కి మాత్రమే పరిమితం అవుతుంది. అంటే మనకి మాన్సూన్ పీరియడ్, సౌత్ వెస్ట్ మాన్సూన్ పీరియడ్ జూన్ 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఉంటుంది. అది మన వర్షాకాలం. జూన్ 1న అది ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ అంటారు. అది కేరళ రాష్ట్రంలో ప్రారంభమవుతుంది, అక్కడ వర్షాలు ప్రారంభమవుతాయి. నెమ్మదిగా అది విస్తరించి దేశమంతటా విస్తరిస్తుంది. జూన్ చివరికి వచ్చేటప్పటికి అంతటా విస్తరిస్తుంది. అందువల్ల ఆ జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉండే వర్షపాతమే బాగా ఉంటుందని లానినా పీరియడ్లో. అప్పుడే మనం బాగా పంటలు వేసుకునేది కూడా. అంతేకాక మనకి బాగా రివర్ సిస్టమ్స్ ఉన్నాయి కనుక ఆ తర్వాత కూడా పంటల్ని ఆ రివర్స్లో ఉన్నటువంటి వాటర్ను వాడుకుని చేయొచ్చు, ఇరిగేషన్ ద్వారా చేసుకోవచ్చు. వర్షాధారంగా ఉండే పంటల్ని సెప్టెంబర్ వరకు వేసుకునే వాటిలో ఈ విధంగానే చేయొచ్చు. ఇది ముఖ్యంగా శాస్త్రవేత్తలు చెబుతోంది. పాండురంగ విఠలమూర్తి గారు చెప్తుంది ఏంటంటే, ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి, రైతులు పంటలు సమృద్ధిగా వేసుకోవచ్చు, వర్షాధార పంటలకు మంచి రోజులు వచ్చాయనేది వారి మాటల ద్వారా అర్థమవుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, వీబీసీ ఆన్ టీవీ, విశాఖపట్నం.